be used to find out the relation between the given functions. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్స్ అనేవి డిపెండెంటా ఇండిపెండెంట్ అన్నది ఐడెంటిఫై చేయడానికి జనరల్లీ యూ కెన్ యూజ్ జాకోబియన్ ప్రాసెస్. సో హియర్ in order to use Jacobian, the number of functions that should be exactly equal to number of variables. Under that particular condition only you can calculate the Jacobian. Indirectly you are calculating determinant corresponding to the given functions. So once Jacobian is equal to 0, you can say that the given functions are dependent. If it is not equal to 0, the given functions are independent. So ఇంతవరకు మనం నాట్ ఈక్వల్ టు 0 వరకే వచ్చింది. నిన్న మీకు ఒక 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇచ్చాను. అక్కడ ఏం చేస్తారు అని అంటే అక్కడ 3 ఫంక్షన్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్లీ యూ క్యాలిక్యులేట్ జాకోబియన్. ఫైనల్ ఆన్సర్ని మాత్రమే చెక్ చేయండి. డోంట్ రైట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందో చూడండి. ఈజ్ ఇట్ ఈక్వల్ టు 0 ఆర్ నాట్ ఈక్వల్ టు 0? If it is equal to 0, you can make a statement that the functions are dependent. Not equal to 0 ganaka vaste the given functions are independent అని చెప్తారు. సో ఫస్ట్ ప్రాబ్లం కి 10x + 4 అని వస్తుంది అంతే, అది ఆన్సర్. అది దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 ఎందుకంటే మనకు అక్కడ x వాల్యూ తెలియదు కాబట్టి. సో నాట్ ఈక్వల్ టు 0 అని మెన్షన్ చేయండి. సెకండ్ ఫంక్షన్ కి అంటే సెకండ్ దానికి ఆల్రెడీ వాళ్ళే ప్రూవ్ దట్ అని అన్నారు కాబట్టి డైరెక్ట్లీ యూ ఆర్ గెటింగ్ ద ఆన్సర్ 1 + u + v. ఇట్ ఈస్ ఓన్లీ 2/2 మ్యాట్రిక్స్. AD - BC అని డైరెక్ట్ గా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తారు. డైరెక్ట్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్ 1 + u + v, విచ్ ఈస్ ఆల్సో నాట్ ఈక్వల్ టు 0 బికాస్ u అండ్ v వాల్యూస్ ఆర్ అన్నోన్, మనకు తెలియదు అది. సో నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి యూ కెన్ సే దట్ దే ఆర్ ఇండిపెండెంట్ అని అంటారు. So today we are going to discuss about some different types of problems. Now better open your math notes and write down the most important problem. Write down the first problem. If u equal to x plus y plus z, comma uv it is equal to y plus z, comma UVW it is equal to only Z, then prove that dou of x comma y comma z divided by dou of u comma v comma w, that is exactly equal to u square into v. So this is a statement they have given and we need to prove the given statement. Okkasari before entering into that, first you look onto the different variables. ఇక్కడ ఫంక్షన్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి అనేది ముందు ఐడెంటిఫై కావాలి. నిన్న మీకు ఒక క్లూ చెప్పాను నేను. whenever you are calculating the Jacobian, whatever may be the values you are writing in the numerator, those are nothing but functions. డినామినేటర్ లో రాసేటివన్నీ వేరియబుల్స్ అవుతాయి. ఒక్కసారి ఇక్కడ జాకోబియన్ ఎలా రాశారు చూడండి. డో ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ డివైడెడ్ బై డో ఆఫ్ యూ కామా వి కామా డబ్ల్యూ అన్నారు. బై లుకింగ్ దిస్ స్టేట్మెంట్ వాట్ డూ యూ థింక్ అబౌట్ ద ఫంక్షన్స్? ఇక్కడ ఫంక్షన్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి చెప్పగలుగుతారా? రైట్, న్యూమరేటర్ లో ఉన్నవి ఫంక్షన్స్, ఎక్స్ వై జెడ్ అనేది ఫంక్షన్స్. డినామినేటర్ అనేది ఎట్లా అంటే వేరియబుల్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక్కసారి మీరు లాస్ట్ క్లాస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ చూడండి. ఎప్పుడైనా కానీ ఫంక్షన్స్ రాసేటప్పుడు ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్స్ లలో ఉండాలి. ఇక్కడ ఒక్కసారి చూడండి, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎక్స్ వై జెడ్ ఫంక్షన్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్, y ఈక్వల్ టు సంథింగ్, z ఈక్వల్ టు సంథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూవీడబ్ల్యూలలో రాస్తేనే యూ కెన్ క్యాలిక్యులేట్ దట్ పర్టికులర్ ఆన్సర్. సో అందుకని మనకి అక్కడ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు అని ఏది ఇవ్వలేదు, ఆ డిఫరెంట్ కాంబినేషన్స్లలో ఇచ్చారు కాబట్టి ఫస్ట్ యూ ట్రై టు రైట్ డౌన్ ఎక్స్ వై జెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూవీడబ్ల్యూ. ఎప్పుడైనా కానీ ఫంక్షన్స్ ఎప్పుడైనా వేరియబుల్స్లలో రిప్రజెంట్ చేయబడాలి. సో అందుకని సొల్యూషన్లో ఏమని రాస్తారంటే రిప్రజెంటింగ్, solution is the most important one, representing the functions, ఇక్కడ ఐడెంటిఫై చేయడమే మనకు మెయిన్. రిప్రజెంటింగ్ ద ఫంక్షన్స్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ the variables
in terms of variables. So here the variables are u, v, w, comma, we have, now we need to represent, here it is. Mundu ఏమి ఇచ్చారో రాయండి. Given, what they have given, u equal to x plus y plus z. This I am making as first equation. Second, uv, it is equal to y plus z. It is the second equation. Next, uvw, that is equal to z. This is the third equation. మనకి ఇప్పుడు ఏం కావాలి బాగా ఆలోచన చేయండి. x ఈక్వల్ టు సంథింగ్, y ఈక్వల్ టు సంథింగ్, z ఈక్వల్ టు సంథింగ్ అన్నట్టుగా రావాలి. ఒకసారి థర్డ్ ఈక్వేషన్ చూడండి. z ఈక్వల్ టు uvw, దట్ మీన్స్ z ఈజ్ ఎ ఫంక్షన్ రిప్రజెంటెడ్ ఇన్ ద వేరియబుల్స్ uvw. అంటే ఒక z అయిపోయింది, మనకి y రావాలి ఇంకా x రావాలి కాబట్టి నవ్ ఐ యామ్ సెలెక్టింగ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫ్రమ్ 2 ఒక్కసారి చూడండి, uv ఈక్వల్ టు y ప్లస్ z అన్నారు. ఆల్రెడీ z అయిపోయింది కాబట్టి ఓన్లీ y తీసుకోండి. y ఏమవుతుంది, uv మైనస్ z అన్నట్టుగా రాస్తారు. దట్ ఈస్ ఈక్వల్ టు uv మైనస్ వాట్ ఈస్ ద z, యాజ్ పర్ ద థర్డ్ ఈక్వేషన్ ఇట్ ఈస్ uvw. అంటే ఇప్పుడు మనం లాస్ట్ ఏం రాసాం చూడండి, y దట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వేరియబుల్స్ uvw. మనకి మళ్ళీ ఇంకొక వేరియబుల్లలో రిప్రజెంట్ చేయకూడదు, ఫంక్షన్ని మళ్ళీ వేరియబుల్స్లలో రాయాలి, మళ్ళీ ఇంకొక ఫంక్షన్ కనబడకూడదు. సో z అయిపోయింది, మనకి y అయిపోయింది. నౌ యు ఆర్ యూజింగ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నెక్స్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ x. x ఈస్ ఈక్వల్ టు u మైనస్ ఏమవుతుంది చూడండి, y మైనస్ z. సో దట్ యూ కెన్ సబ్స్టిట్యూట్ u యాజ్ ఇట్ ఈస్ మైనస్ y అంటే జస్ట్ నౌ వి క్యాలిక్యులేటెడ్ uv minus uvw. Just I am substituting y value minus z ante which is nothing but uvw. So just you make the simplification, u minus uv minus of minus plus uvw, and here it is minus uvw. So you can make the simplification. This uvw values are cancelled and you are getting u minus uv. So this is about x value. చూడండి ఇప్పుడు x, y, z we have calculated. Are they represented in terms of the variables? x equal to variables లలో ఉందా లేదా చూడండి, ఉన్నాయా? x equal to u minus uv, వేరియబుల్సే కనబడాలి, మళ్ళీ ఫంక్షన్స్ కనబడకూడదు. అట్లాగే y equal to in terms of variables, z equal to in terms of variables. So since we have calculated all the functions in terms of variables, now directly you are calculating Jacobian. Therefore j that is equal to j of, జనరల్గా ఎట్లా రాస్తారు అని అంటే న్యూమరేటర్లో ఫంక్షన్స్ రాయాలి x, y, z, ఇట్ ఈస్ డివైడెడ్ బై డినామినేటర్లో మనకి వేరియబుల్స్ ఉండాలి u, v, w. సో దీన్నే మనం ఏమని రాయొచ్చు అంటే డో ఆఫ్ న్యూమరేటర్ ఫంక్షన్స్, వాళ్ళ అడిగారు కాబట్టి డో ఆఫ్ వేరియబుల్స్ u, v, w. సో ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద డిటర్మినెంట్. డిటర్మినెంట్ ఎట్లా వస్తుంది, డో ఆఫ్ ఓన్లీ ఫంక్షన్స్ తీసుకోవాలి, డో ఎక్స్ బై డో యు, డో ఎక్స్ బై డో వి, డో ఎక్స్ బై డో డబ్ల్యూ. జస్ట్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్. సిమిలర్లీ సెకండ్ ఫంక్షన్ డో వై బై డో యు, డో వై బై డో వి, డో వై బై డో డబ్ల్యూ. సిమిలర్లీ థర్డ్ ఫంక్షన్ డో జెడ్ బై డో యు, డో జెడ్ బై డో వి, డో జెడ్ బై డో డబ్ల్యూ. జస్ట్ యు ఆర్ రైటింగ్ the derivatives of the functions with respect to the variables. So I am just calculating the determinant. చెప్పండి, డో ఎక్స్ బై డో యూ, లుక్ ఎట్ ద ఫంక్షన్ ఎక్స్ ఈక్వల్ టు ఏదైతే రాసారో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు యూ వేరియబుల్. చెప్పాలమ్మా రాజేశ్వరి, డో ఎక్స్ బై డో యూ, యూ తోటి డిఫరెన్షియేషన్ చేస్తున్నారు, 1 మైనస్ యూ తోటి చేస్తున్నారు కాబట్టి 1 మైనస్ వి. అట్లాగే డో ఎక్స్ బై డో వి, డో ఎక్స్ బై డో వి అంటే వి తోటి డిఫరెన్షియేషన్ చేస్తున్నారు, ఎక్స్ ని వి తోటి చేస్తున్నారు, ఎక్స్ ని వి తోటి చేస్తున్నారు అంటే అక్కడ ఇది 0 అవుతుంది, వి తోటి చేస్తున్నారు కాబట్టి మైనస్ యు అవుతుంది. డో ఎక్స్ బై డో డబ్ల్యూ, దర్ ఈస్ నో డబ్ల్యూ, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 0. ఓకేనా? సిమిలర్లీ డో వై బై డో యూ, డో వై బై డో యూ, వైని
యూ తోటి డెరివేట్ చేయాలి, వైని యూ తోటి ఏమవుతుంది చూడండి, వి minus v సిమిలర్లీ డో వై బై డో వి తోటి చేస్తున్నారు, వి తోటి యూ డో వై బై డో డబ్ల్యూ, వైని డబ్ల్యూ తోటి చేయాలి, అది 0 అవుతుంది ఫస్ట్ది, మైనస్ యువి అవుతుంది. కరెక్ట్. కమింగ్ టు థర్డ్ వన్, డో జెడ్ బై డో యూ, జెడ్ చూడండి, జెడ్ ఈక్వల్ టు యూవిడబ్ల్యూ అన్నారు, డో జెడ్ బై డో యూ అంటే యూ తోటి చేస్తే యు ఆర్ గెటింగ్ విడబ్ల్యూ, డో జెడ్ బై డో వి, డో వి తోటి చేసినప్పుడు యూడబ్ల్యూ, డో జెడ్ బై డో జెడ్, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ యూ. అర్థమవుతుంది కదా, మనం దేనితోటైతే చేస్తున్నామో దాన్నే ఫోకస్ చేయండి, మిగతాది మనకు కాన్స్టెంట్ కిందకి అవుతుంది. నౌ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద డిటర్మినెంట్ 1 minus v, you are taking first row first column element, eliminate the first row and first column, so you are getting AD minus BC type, u minus UW multiplied by UV, AD minus చేయమన్నారు అది ప్లస్ అవుతుంది, UV into UW. సో ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది రాసేటప్పుడు మైనస్ రాయాలి, సో ఆల్రెడీ అది మైనస్లో ఉంది కాబట్టి ప్లస్ యూ. ఫస్ట్ రోలో సెకండ్ కాలంని ఎలిమినేషన్ చేస్తారు, సో ఏడి మైనస్ అన్నప్పుడు వి మైనస్ విడబ్ల్యూ, దిస్ ఈస్ మల్టిప్లైడ్ బై ఏడి అంటే యూవి, మైనస్ బీసీ అంటే విడబ్ల్యూ మల్టిప్లైడ్ బై యూ మైనస్ యూడబ్ల్యూ. సో ఇది అట్లాగే ప్లస్ మైనస్ అయిపోయింది, నెక్స్ట్ ప్లస్ అది 0. ఆ థర్డ్ కాలం ఫస్ట్ రో ఎలిమినేషన్ చేస్తే ఏడి మైనస్ బీసీ, వి మైనస్ విడబ్ల్యూ మల్టిప్లైడ్ బై యూవి, దాని తర్వాత మైనస్ చేయాలి, సో ఆల్రెడీ మైనస్ అంటే అక్కడ మైనస్ విడబ్ల్యూ మల్టిప్లైడ్, సెకండ్ ఏంటిది మైనస్ అన్నాం, వి మైనస్ విడబ్ల్యూ ఇంటూ యూవి, రైట్. నెక్స్ట్ విడబ్ల్యూ ఇంటూ ఓకే ఓకే. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే విడబ్ల్యూ ఇంటూ మైనస్ అన్నప్పుడు ప్లస్ అవుతుంది, సో ప్లస్ యూవి అవుతుంది, అంతే కదా. అట్లాగే ఇప్పుడు విడబ్ల్యూ అంటే ఏడి మైనస్ బీసీ అన్నారు, సో ఇది యూ మైనస్ యూడబ్ల్యూ, కొంచెం జాగ్రత్తగా డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చేయండి. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 minus v, you are keeping as it is. Now do the simplification of this. ఏం లేదు, అక్కడ జస్ట్ మల్టిప్లికేషన్ ఉంది, సో ఒక్కొక్క దాన్ని మల్టిప్లై చేస్తే ఇట్ బికమ్స్ యూ స్క్వేర్ ఇంటూ వి మైనస్ యూ స్క్వేర్ విడబ్ల్యూ, దాని తర్వాత ఇక్కడ ప్లస్ యూ స్క్వేర్ విడబ్ల్యూ, ఇది ఫస్ట్ది అయిపోయింది, ప్లస్ యూ ఆఫ్, ఇది కూడా మల్టిప్లై చేస్తే యూ వి స్క్వేర్ మైనస్ యూ వి స్క్వేర్ డబ్ల్యూ, దాని తర్వాత ప్లస్ యూ వి స్క్వేర్ డబ్ల్యూ, ఇది అది, దాని తర్వాత ప్లస్ ఎట్లాగూ 0 ఇంటూ సంథింగ్ అన్నారు కాబట్టి 0నే అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి, యూ స్క్వేర్ విడబ్ల్యూ ప్లస్ యూ స్క్వేర్ విడబ్ల్యూ ఇది క్యాన్సిల్, యూవి స్క్వేర్ డబ్ల్యూ ఇది యూవి స్క్వేర్ డబ్ల్యూ క్యాన్సిల్. సో మనకి ఏం మిగిలాయో చూడండి, 1 minus v, సో హియర్ యు ఆర్ గెటింగ్ యూ స్క్వేర్ ఇంటూ వి ఫస్ట్ దాంట్లో, ప్లస్ యూ ఇంటూ వాట్ అబౌట్ దిస్ వాల్యూ యూవి స్క్వేర్ మిగిలింది. ఇంకా మళ్ళీ మనం సింప్లిఫై చేస్తే యూ స్క్వేర్ వి మైనస్ యూ స్క్వేర్ వి స్క్వేర్, ఇక్కడ ప్లస్ యూ స్క్వేర్ వి స్క్వేర్ వచ్చింది. సో మళ్ళీ ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి, ఈ యూ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఈజ్ యూ స్క్వేర్ ఇంటూ వి అని వస్తుంది. వాళ్ళు ప్రూవ్ చేయమన్నది అదేనా? ప్రూవ్ చేయమన్నది అదే, రైట్. అట్లా అంటే మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి ఆ డిటర్మినెంట్ చేసేటప్పుడు, ఆ రో అండ్ కాలమ్స్ ఎలిమినేషన్ చేసుకుంటూ యు ఆర్ జస్ట్ క్యాలిక్యులేటింగ్ ద డిటర్మినెంట్. ఓకే, రాసేయండి, చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది.
మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఏం ఫంక్షన్స్ ఇచ్చారు, ఏంటి వేరియబుల్స్ అనేది మనకు ముందు తెలియాలి. అవి తెలిస్తే మనం ఏం చేయాలన్నది తెలుస్తుంది. సేమ్ ఎప్పుడైనా మీరు రాసేటప్పుడు యూ రిమెంబర్ వన్ పాయింట్ హియర్, ఆల్వేస్ ఫంక్షన్ రిప్రజెంటెడ్ ఇన్ వేరియబుల్స్. ఫంక్షన్ కెనాట్ బి రిప్రజెంటెడ్ ఇన్ అనదర్ ఫంక్షన్. దట్ యూ నీడ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. మనం ఫంక్షన్ ఈక్వల్ టు వేరియబుల్స్లలో రాయాలి. మీరు కావాలంటే ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫంక్షన్ ఇచ్చింది వేరియబుల్లలో ఉంటుంది. ఏది ఫంక్షన్ అని గుర్తెట్లా పెడతామంటే మనకి జాకోబియన్లో న్యూమరేటర్లో రాసింది ఫంక్షన్ అవుతుంది, డినామినేటర్లో వేరియబుల్స్. Completed, sir. ఓకే ఓకే, Sir, 1 minute. నో ప్రాబ్లం. ఇంకొక 3 క్లాసెస్ మ్యాక్సిమం అనుకోండి మనకు క్లోజ్ చేయడానికి. కాకపోతే ఇంకో క్లాస్ అటు ఇటు. ఎవరికైనా డౌట్ వస్తుంది, సార్ అక్కడ జే అని కనుక్కోమని లేదు, జాకోబియన్ అని ఎట్లా తెలుస్తుంది అని అంటారు. జే అని రాసిన, అట్లా డోలల్లా రాసిన ఖచ్చితంగా అది జాకోబియన్కి సంబంధించింది. అందుకని మనం స్టార్టింగ్ డిఫైన్ చేసేటప్పుడు జాకోబియన్ ఈస్ గివెన్ బై అని చెప్పేసి ఓన్లీ జే అని రాస్తారు, లేదా జే ఆఫ్ న్యూమరేటర్ల ఫంక్షన్స్, డినామినేటర్ల వేరియబుల్స్, ఆర్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ డో ఆఫ్ ఫంక్షన్స్ డివైడెడ్ బై డో ఆఫ్ వేరియబుల్స్. ఈ మూడిట్లలో ఎట్లా రిప్రజెంట్ చేసినా all are indicating Jacobian. Only the determinant process. ఇవాళ చాలా తక్కువ మంది వచ్చారు, 108. Shall I move to the next problem now? Yes, sir. Yes, sir. This is also one important. If x equal to u into 1 minus v, y equal to uv, then prove that j into j dash it is equal to 1. J into j dash equal to 1, where j equal to, the meaning of j is dou of x comma y divided by dou of
u comma v, and j dash, it is equal to dou of u comma v divided by dou of x comma y. ఇదో వెరైటీ టైప్ ఉంది. We have given here it is xy in terms of uv, asking to prove j into j dash equal to 1. Here j means dou of x comma y divided by dou of u comma v. j dash అంటే దానికి రివర్స్ లో ఇచ్చారు. వెంకటరెడ్డి ఒకసారి ఫస్ట్ మనకి ఇచ్చింది పక్కా పెడదాం. ముందు j ఇంటూ j డాష్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ j. అసలు j అంటే ఏమి ఇచ్చారు మనకి? వాట్ దే హ్యావ్ గివెన్? j dou of x comma y divided by dou of y by dou of u comma v. ఇవి ఇక్కడ ఫంక్షన్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి చెప్పు. x comma y x comma y are functions sir. u comma v are variables sir. వేరియబుల్స్. సో ఫంక్షన్స్ ఎప్పుడైనా వేరియబుల్స్ లలో రిప్రజెంట్ చేయాలి. ఆల్రెడీ మనకి ఇచ్చింది అట్లాగే ఉందా చూడండి. x and y are ఫంక్షన్స్, దే ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ వేరియబుల్స్. అవునా కాదా చెప్పండి. ఎస్ ఆర్ నో? ఎస్. అంటే ఆల్రెడీ ఫంక్షన్స్ వేరియబుల్స్ రిప్రజెంట్ చేస్తారు కాబట్టి డైరెక్ట్లీ యూ కెన్ క్యాలిక్యులేట్ j. అదే మనం j డాష్ కి వచ్చామనుకోండి, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ దేర్? j డాష్ లో ఫంక్షన్స్ ఏంటి? uv ఫంక్షన్స్ అవుతున్నాయి, xy వేరియబుల్స్ అవుతున్నాయి. అంటే అప్పుడు ఏం చేయాలంటే ఫంక్షన్స్ ని మళ్ళీ వేరియబుల్స్ లలో రాయాలంటే u ఈక్వల్ టు సంథింగ్ అన్నట్టుగా రాయాలి. ఇక్కడ అట్లా లేదు మనకి. అంటే j డాష్ చేసేటప్పుడు కొంచెం మాడిఫికేషన్ చేసి యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద j డాష్. సో ఫస్ట్ యూ క్యాలిక్యులేట్ j. సో సొల్యూషన్ లో నేను ముందు, ఎందుకంటే డైరెక్ట్ ఒకటి వస్తుంది కాబట్టి సొల్యూషన్ లో ఫర్ ద గివెన్ ఫంక్షన్స్ x and y, for the given functions x and y, comma, consider I am directly calculating j equal to, it is dou of x comma y divided by dou of u comma v. The meaning of this is directly I am calculating dou x by dou u, dou x by dou v. Similarly second function dou y by dou u and dou y by dou v. I am just calculating the determinant. So this is dou x by dou u. x ని u తోటి డిఫరెన్షియేషన్ చేయండి. మనకు ఆల్రెడీ x ఇచ్చారు, u తోటి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది మనస్విని? 1 minus v. అట్లాగే dou x by dou v, x ని v తోటి డిఫరెన్షియేషన్ చేస్తారు. v తోటి చేసేటప్పుడు u కాన్స్టెంట్, అది ఆ బ్రాకెట్ ని మనం v తోటి డిఫరెన్షియేషన్ చేస్తే -1 అవుతుంది. కరెక్టేనా? x ని అర్థమవుతుందమ్మా? ఇది x ని v తోటి చేస్తున్నాం. v తోటి చేస్తున్నప్పుడు u పక్కకు పెట్టండి. మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి పక్కకు పెడుతున్నాం. ప్లస్ కనుక ఉండేది ఉంటే ఆ వాల్యూ 0 కిందకి రాసేయచ్చు మనం. అట్లాగే సెకండ్ది డో y బై డో u. y ని u తోటి డెరివేటివ్ చేయాలి. y ని u తోటి v. డో y బై డో v u. ప్రాబ్లం క్లియరే కదా? నౌ యూ ఫైండ్ అవుట్ 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి AD మైనస్ BC అంటే 1 మైనస్ v ఇంటూ u మైనస్, అంటే ఆల్రెడీ మైనస్ ఉంది, సో ప్లస్ AD మైనస్ BC కాబట్టి uv అని రాస్తారు. సో ఆన్ మేకింగ్ ద సింప్లిఫికేషన్ u మైనస్ uv, it is plus uv. So you can cancel this uv and uv and directly you are getting the answer is nothing but u. సో ఒకదానికి j అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దానికి రావాలి. నెక్స్ట్ ఏంటంటే j డాష్కి రావాలి. j డాష్కి రావాలంటే ఏం చేస్తారు? సో రిప్రజెంటింగ్, యు మేక్ ఏ స్టేట్మెంట్ దేర్, రిప్రజెంటింగ్ ద ఫంక్షన్స్, సెకండ్ దాంట్లో ఫంక్షన్స్ ఏంటి? u. సో రిప్రజెంటింగ్ ద ఫంక్షన్స్ u and v in terms of the variables. What are the variables? X and y. We have, so ముందు మనకి ఏమి ఇచ్చారో రాయండి. given, what they have given, first ఇది మనకి ఏమి ఇచ్చారు? x equal to, they have given u into 1 minus v. You make it as
ఫస్ట్ ఈక్వేషన్. ఇంకొకటి ఏమి ఇచ్చారు, y ఈక్వల్ టు uv. దిస్ ఐఎమ్ సపోజింగ్ ఇట్ యాజ్ సెకండ్ ఈక్వేషన్. బాబు ఇప్పుడు జాగ్రత్తగా చెప్పండి, మనకి ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్స్ రావాలి అంటే u ఈక్వల్ టు సంథింగ్ అన్నట్టుగా రావాలి, అవునా? ఇప్పుడు u ఈక్వల్ టు రావాలి, v ఈక్వల్ టు రావాలి. ఏం చేస్తే వస్తుంది అన్నది కొంచెం జాగ్రత్తగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతాం. ఒక్కసారి నేను ఈక్వేషన్ నెంబర్ 1ని చూస్తాను. నేను ఈక్వేషన్ నెంబర్ 1 కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈక్వేషన్ 1 x ఈక్వల్ టు దాన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే u మైనస్ uv అవుతుంది. దిస్ ఇస్ ఈక్వల్ టు u అలాగే పెట్టేసి uv ఫ్రమ్ ద సెకండ్ ఈక్వేషన్ uv కెన్ బి టేకెన్ యాజ్ y అని రాసుకోవచ్చా? దిస్ ఈస్ ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్. సో దీంట్లో నుంచి దేర్ ఫోర్ u ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, ఓన్లీ u ఈక్వల్ టు x plus y. అంటే u is nothing but it is a function that is represented in terms of variables x and y. సో u పనే అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే v కావాలి. v కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటా. ఇప్పుడు ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ దాంట్లోంచి v ఈక్వల్ టు ఏంటి చెప్పండి, v ఈక్వల్ టు ఏమవుతుంది, y బై u. సో దిస్ ఇస్ ఈక్వల్ టు y బై u అంటే మనం ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసాం x ప్లస్ y, అంతే కదమ్మా? లేదా దీన్ని మనం ఏమని రాయొచ్చు, y ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ -1. ఇప్పుడు చూడండి, u అండ్ v బోత్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్సా కాదా చెప్పండి? ఉన్నాయి కదా వేరియబుల్స్. Therefore now you are calculating as per your definition j dash, that means dou of first functions రాయాలి u comma v divided by dou of the variables x and y. The meaning of this is determinant dou u by dou x, dou u by dou y, dou v by dou x, dou v by dou y. ఎప్పుడైనా కానీ ఫంక్షన్స్ ని వేరియబుల్స్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తారు. ఇప్పుడు డో యూ బై డో ఎక్స్, యూని ఎక్స్ తోటి డెరివేటివ్ చేయండి. మనం ఆల్రెడీ ఫంక్షన్స్లో రాసాం కదా, డో యూ బై డో ఎక్స్, యూని ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ 1, రైట్. అట్లాగే డో యూ బై డో వై, డో యూ బై డో వై 1 వస్తుంది. అట్లాగే కమింగ్ టు సెకండ్ వన్, డో వి బై డో ఎక్స్, డో వి బై డో ఎక్స్ అంటే విని ఎక్స్ తోటి డెరివేట్ చేయాలి. ఆ ఎక్స్ తోటి చేసేటప్పుడు ఇంటూలలో ఉంది కాబట్టి వై పక్కకు పెట్టండి. ఇది మనం దాన్ని సింప్లిఫై చేయాలి. మనం ఇది ఎక్స్ పవర్ ఎన్ టైప్లో ఉంది కాబట్టి -1 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ -1 అంటే -2 అవుతుంది. ఇంటూ ఆ బ్రాకెట్ వాల్యూ, ఇంటూ బ్రాకెట్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, ఎక్స్ తోటి 1. ఇప్పుడు డో వి బై డో వై, విని వై తోటి డెరివేటివ్ చేస్తారు. విని వై తోటి డెరివేటివ్ చేస్తారంటే అక్కడ 2 వైలు కనబడుతున్నాయి కాబట్టి యూవి రూల్ యూజ్ చేయాలి. యూవి రూల్ ఎట్లా చేస్తారు, ఫస్ట్ యూని కాన్స్టెంట్ గా పెట్టండి, దాని డెరివేటివ్ చేస్తే -1 ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ -2 ఇంటూ బ్రాకెట్ డెరివేటివ్ ఇస్ 1, వై తోటి డెరివేటివ్ చేస్తున్నాను, ప్లస్ విని కాన్స్టెంట్ గా పెట్టండి, ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ -1 ఇంటూ యూని డెరివేటివ్ చేస్తారు వై తోటి అంటే 1 అన్నట్టుగా వస్తుంది. అర్థమవుతుంది అది యూవి రూల్, యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ సింప్లిఫై చేసినాక తర్వాత డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇట్ ఈస్ 1, సో దట్ ఇయర్ యు ఆర్ గెటింగ్ -y ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ -2, ఇక్కడ మళ్ళీ 1, ఇక్కడ -y ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ -2 ప్లస్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ -1. సో నా ఫర్ దిస్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద డిటర్మినెంట్. సో మళ్ళీ 2/2 మ్యాట్రిక్సే కాబట్టి ఏడి మైనస్ బీసీ. సో డైరెక్ట్లీ ఏడి మైనస్ బీసీ అంటే ఏమొస్తుంది, -y ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ -2 ప్లస్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ -1. దిస్ ఈస్ ఏడి అంటే 1 ఇంటూ ఈ వాల్యూ మైనస్ బీసీ, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, 1 ఇంటూ మనకి y ఇంటూ
ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ -2. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేసేయండి. -y ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ -2 అండ్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ -1 ప్లస్ y ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ -2. ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయో చెక్ చేసుకోండి. సో ఇది ప్లస్ది, ఇది మైనస్ది, ఇది క్యాన్సిల్ అవుతుంది. సో యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఓన్లీ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ -1. ద మీనింగ్ ఈజ్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇది ఆన్సర్. అసలు మనకి ఆన్సర్ వచ్చిన తర్వాత ఒక్కసారి దాంట్లో చెక్ చేయండి. ఎక్స్ ప్లస్ వై అంటే యూలలో రాయొచ్చా మనం? యు అంటే ఏమనుకున్నాం? ఎక్స్ ప్లస్ వై అనుకున్నాం కాబట్టి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఏమని రాస్తానంటే 1 డివైడెడ్ యు అని రాశారు. సో మనకి జే డాష్ వచ్చేసింది. సో దేర్ ఫోర్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ జే ఇంటూ జే డాష్. మనకి జే వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి? మనం జే క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఎంత వచ్చింది? యు. జే అంటే యు. జే డాష్ ఎంత వచ్చింది? 1/u. సో ఫైనల్ ఆన్సర్ ఎంత? 1. అంటే ఎప్పుడైనా ఈ ప్రాబ్లం అనే కాదు, ఏ ప్రాబ్లం అనే ఇవ్వనివ్వండి, జే ఇంటూ జే డాష్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 అన్నట్టుగా వస్తుంది. అంటే జేలో ఒక ఫంక్షన్స్ వేరియబుల్స్ తీసుకుంటారు, జే డాష్ ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. అక్కడ ఇంతకుముందు తీసుకున్న ఫంక్షన్స్ వేరియబుల్స్ అవుతాయి, వేరియబుల్స్ అనేది ఫంక్షన్స్ అవుతాయి. ఎప్పుడు అలా రివర్స్ చేసినా డెఫినెట్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 అన్నట్టుగా వస్తుంది. జే ఇంటూ జే డాష్ ఈక్వల్ టు 1. ఓకే అమ్మ, రాసేయండి. కాకపోతే కొంచెం అది మనం ఫంక్షన్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి అనేది కొంచెం చూసుకొని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైవ్ B4 ఏదో అడుగుతున్నారు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలంటారు? మనం జే క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఆల్రెడీ వాళ్ళే డెఫినేషన్ ఇచ్చారు కాబట్టి న్యూమరేటర్లో ఉన్నవి ఫంక్షన్స్, డినామినేటర్లో వేరియబుల్స్. సో ఫంక్షన్స్ వేరియబుల్స్లలో ఉన్నాయా లేదా చెక్ చేసుకున్నాకనే మీరు జాకోబియన్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా ప్రాబ్లం లేదు, ఒక జే వాల్యూ వస్తుంది. జే డాష్కి వచ్చినప్పుడు మాత్రం న్యూమరేటర్లో ఫంక్షన్స్ ఉన్నాయి, డినామినేటర్లో వేరియబుల్స్. అంటే యూవి ఫంక్షన్స్ అవుతున్నాయి, XY వేరియబుల్స్ అవుతున్నాయి. సో ముందు ఆ యూవి ఫంక్షన్స్లలో రాయండి. అంటే యూ ఈక్వల్ టు వేరియబుల్స్లలో ఉండాలి, వి ఈక్వల్ టు వేరియబుల్స్లలో. అందుకని మనకి ఇచ్చిన దాన్ని కొంచెం మాడిఫై చేసేసి యు ఆర్ ట్రైంగ్ టు క్యాలిక్యులేట్ దట్ యూ అండ్ వి. ఓకేనా? 5B4. మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్పేసి నేను చాలా స్లోగా పోతున్నాను, నేను ఫాస్ట్గా వెళ్ళట్లే. మనస్వి ఉన్నావా? ఎటు డాడీ ఎడిపోయారు? సింగపూర్కా, సౌదీకా? వారణాసి సార్. మొక్కుకోవడానికి వెళ్ళాడా? షాప్ పని మీద వెళ్ళాను సార్. ఓకే, బిజినెసా? లేదు సార్, అంటే శారీస్ కలెక్షన్ చేయడానికి వెళ్ళాను. ఓహో, అంటే
బిజినెసే కదా. అంటే డాడీ వర్కరే సార్, ఓకే ఓకే. హెడ్. ఇంకా ఓనర్ కాలేదు. లేదు సార్. ఇక పెడదాం, మనం కూడా ఒక షాప్ పెట్టేద్దాం. ఓకే సార్. మీ షాప్లో మేము పని చేయొచ్చా మరి? ఎస్ సార్. అంతే, జాబ్ ఇస్తావు మాకు. కాలేజీలో రిజైన్ చేయాలనా మరి? వద్దు సార్. మీరు జాబ్ ఇస్తా అన్నావు కదా. ఇదే మంచి జాబ్ కదా సార్. అక్కడైతే మంచిగా కూర్చోవచ్చు, ఈ అరవడం ఇవన్నీ ఉండవు కదమ్మా. వానికి జాకోబియన్ అవన్నీ చెప్పాల్సిన అవసరం ఉండవు కదా. ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే వాడు చావాల్సింది ఏమి ఉండదు. ఇప్పుడు మీరు నన్ను ఎంతమంది తిట్టుకుంటున్నారు? ఏందో సార్ ఏదో డో అంటాడు, సార్ డి అంటాడు. మీ మనసులో ఉన్నది అదే కదా. లేదు సార్. ఏమనట్లేదా? డో అన్న డి అన్న ఏం కాదా? వెంకటరెడ్డి, డోని డీని డో అన్న డి అన్న ఏం ఫీల్ కావట్లేదా మీరు? సార్ ఫీల్ కావాలి. డో అంటే వేరు, డి అంటే వేరు. మరి అది తెలుసా? డో డి అంటే ఏంటిదో? డో అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్, డి అంటే డి అంటే ఆర్డినరీ. అక్కడ ఒకటే వేరియబుల్ ఉంటుంది ఆర్డినరీలో, పార్షియల్ అయితే మోర్ ఇక్కడ దెన్ మోర్ దెన్ వన్ వేరియబుల్. Shall I move to the next one now? Yes sir. రియల్గా చెప్పండి, డిఫరెన్షియేషన్ అందరికి వచ్చా, లేకపోతే మొహమాటం కొద్దీ నా దగ్గర వచ్చినట్టుగా యాక్టింగ్ చేస్తున్నారా? వచ్చు సార్. నిజమేనా రాజేశ్వరి? ఎస్ సార్. ఉన్నావా రాజేశ్వరి? ఉన్నా సార్. ఏమంటావు, మీ ఫ్రెండ్స్ అందరూ నా కోసం యాక్టింగ్ చేస్తున్నారంటావా, లేకపోతే నిజంగా వచ్చంటావా వాళ్ళకి? ఏమంటావు? నిజంగా వచ్చంటావా? ఏమో మరి, నీ మాట అయితే నమ్మి నేను ఏదో డిఫరెన్షియేషన్ అయితే ఇట్లా చేస్తున్నా. నాకు తెలిసి ఇప్పుడు వినే దాంట్లలో ఒకరు అనుకుంటున్నారు, ఏందో సార్ ఇదేదో ఇది రాశాడు అది రాశాడు, దాని తర్వాత ప్లస్ అన్నాడు, అసలు ఎక్కడి నుంచి వచ్చిందో ఇదేం అర్థం కావట్లేదు అని అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు మీ దాంట్లో. నాకు మిమ్మల్ని చూడకపోయినా కానీ సైకాలజీలో ఐ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ వాజ్ కంప్లీటెడ్ మై సైకాలజీ. మీరు నా ముందుకు వస్తే మీరు ఏం ఆలోచన చేస్తున్నారో నేను చెప్పగలుగుతా. మొన్న కనబడ్డారు కానీ ఒక్క నిమిషం కూడా ఉండకుండా పారిపోయారు. సార్ నన్ను ఎక్కడ దొరకబడతారు అనుకున్నారో ఏమో. అంతేనా రాజేశ్వరి? ఏమైంది, అందరు కామయ్యారు ఒకటేసారి? ఉన్నారా? నెట్వర్క్ పోయిందా? ఉన్నాం సార్. మీరు అనుకోవచ్చు, ఈ ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని యూలల్లో ఎందుకు రాశారు సార్ అని అంటారు. ఏం లేదమ్మా, అది యూలల్లో కాకపోతే దాన్ని అలాగే ఉంచండి. బట్ జే ఇంటూ జే డాష్ దట్ షుడ్ బి ఈక్వల్ టు 1 రావడానికి రెండు సేమ్లలో ఉండేటట్టుగా రాశాను అంతే. వెంకటరెడ్డి, ఈలోపు మనం ఒక ప్రాబ్లం చేద్దామా? వీళ్ళు రాసుకుంటూ ఉంటారు. ఎస్ సార్. నువ్వు చేసావా? ఇది కంప్లీట్ అయిందా అనేది? ఎస్ సార్. ఓకే, you write down one problem there. Meanwhile they can find out your answer. If x equal to uv and y equal to u by v, then show that dou of x comma y divided by dou of u comma v into dou of u comma v
divided by dou of x comma y that is equal to 1. ప్రవీణ్ ఉన్నాడా? ఇది ప్రూవ్ చేయమని అడుగుతున్నారు, చేయొచ్చా? ఎస్ సార్. సేమ్ జే ఇంటూ జే డాష్ టైప్లోనే ఉంది. మీరు ఏమంటారంటే సార్ ఇది క్యాన్సిల్ చేస్తే 1 అవుతుంది కదా అని అంటారు. అట్లా క్యాన్సిల్ చేయకండి, అది మనం ప్రూవ్ చేయాలి. మనం అక్కడ ఆల్రెడీ ఎక్స్ వైలలో ఇచ్చారు. ఫస్ట్ దాంట్లో వాట్ ఆర్ ద ఫంక్షన్స్? ఎక్స్ కామా వై సార్. రైట్, దే షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ యూ అండ్ వి, ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. సో ఒకదానికి ఏం ప్రాబ్లం లేదు. సెకండ్ దానికి వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది, కండిషన్ ఉల్టా చేంజ్ చేయాలి. అప్పుడు ముందు సేమ్ ఇదే మోడల్లో చేసేయండి ఫాస్ట్గా చూద్దాం. 505 ఉన్నా సార్ అని అంటున్నాడు ప్రవీణ్. అవును, మీ దాంట్లో 540 ఉందా అమ్మాయి? రూల్ నంబర్ 540 అమ్మాయి లేదు, ఇవాళ రాలేదు. ఉంది సార్. ఉందా అమ్మ? ఎక్కడ కనబడుతుంది? ఉంది. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయమ్మా. రూల్ నంబర్ 540. Hmm. 540 అమ్మా, నువ్వు ఫాలో అవుతున్నావా? రూల్ నంబర్ 5 ఫాలో అవుతున్నావా నువ్వు? ఎస్ సార్. ఓకే, ఏం డౌట్స్ రావట్లేదా నీకు? ప్రాబ్లం చేస్తున్నావా? ఇప్పుడు ఇంతమంది చెప్పిన ప్రాబ్లం ఓకేనా నీకు? అర్థమైందా? ఓకే. తిన్నావా? ఏమన్నా తిన్నావా? తిన్నావా తినలేదా? వాయిస్ గట్టిగా రావట్లేదు నీది అసలు, నువ్వు ఏం తినలేదు. ఏం తిన్నావు? ఇడ్లీ అమ్మా? ఇడ్లీయా చపాతీయా? పూరి సార్. ఫస్టే ఆయిల్ తోటి తింటావాను? ఓకే అమ్మా, ఏమొచ్చింది ఫస్ట్ది? మనస్విని ఏమొచ్చిందమ్మా? -2u/v సార్. వెరీ గుడ్. ఫస్ట్ దాన్ని -2u/v అంటే ఈ వాల్యూ అన్నట్టు. డో ఎక్స్ కామా వై డివైడెడ్ బై డో ఆఫ్ యూ కామా వి, ఇది క్యాలిక్యులేషన్ చేస్తే యు ఆర్ గెటింగ్ -2u/v అని వస్తుంది. సెకండ్ దానికి వెళ్ళేటప్పుడు అది జాగ్రత్తగా చూడండి, ఏమంటున్నారు? డో ఆఫ్ యూ కామా వి అంటే అక్కడ రాయండి ఒక స్టేట్మెంట్, రిప్రజెంటింగ్ the functions u and v in terms of the variables. So what are the variables in second one? X and y. We have, ముందు మనకి ఏమి ఇచ్చారో రాయండి, ఎందుకంటే దాంట్లోంచి మనం క్యాలిక్యులేషన్ చేయాలి. గివెన్ x equal to uv, make it as first equation. y equal to u/v, it is second equation. మనకి ఏం రావాలి? ఇప్పటికీ అర్థం కాకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చూడండి. ఏం కావాలి? సెకండ్ నేను క్యాలిక్యులేషన్ చేయాలంటే u ఈక్వల్ టు సంథింగ్ రావాలి. సంథింగ్ అంటే ఎట్లుండాలంటే ఇట్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ వేరియబుల్స్. వేరియబుల్స్ ఏంటంటే xy, అంటే యూని xyలలో చెప్పాలి, విని కూడా xyలలో చెప్పాలి, మళ్ళీ యూవీలు ఉండకూడదు అక్కడ. సో అందుకని ఏం చేస్తారన్నది కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏం చేద్దాం? x ఈక్వల్ టు యూవి ఉంది, y ఈక్వల్ టు u/v అని ఉంది. ఈ రెండింటిని మీరు ఏం చేస్తారో చేయండి, కానీ నాకు u ఈక్వల్ టు సంథింగ్ అన్నట్టుగా రావాలి. ఏం చేస్తారు చెప్పండి?
Sir, u is equals to root x U is by equal to x by v, sir. U equal to x. సరే మీరు ఎట్లా ప్లాన్ చేస్తారో చేయండి. నా ప్లాన్ ప్రకారంగా నేను చేస్తా. నేను ఏం చేస్తానంటే సపోజ్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటున్నా కొంచెం ఈజీగా ఉండడానికి. u ఈక్వల్ టు అక్కడ ఏమని రాయొచ్చు అని అంటే y ఇంటూ వి అని రాయొచ్చు u వాల్యూ. అది తీసుకెళ్ళి నేను ఫస్ట్ ఈక్వేషన్లో రాస్తా. ఫస్ట్ ఈక్వేషన్ అంటే x ఈక్వల్ టు u అన్నారు కదా, అంటే yv u ఇంటూ వి అన్నట్టు. సో మనకి దీన్ని సింప్లిఫై చేస్తే yv స్క్వేర్ అని వచ్చింది. ఏం చేసాం అసలు, మనకి ఏం రావాలి, యూవీలలో రావాలి కదా. సో దేర్ ఫోర్ ఓన్లీ వి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ బై వై అవుతుంది, లేదా ఓన్లీ వి ఈక్వల్ టు ఏమవుతుంది రూట్ ఆఫ్ ఎక్స్ బై వై. అసలైతే ప్లస్ ఆర్ మైనస్ రాయాలి, ప్లస్ ఆర్ మైనస్ ఏం రాయకండి. సో దీన్నే మనం ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2 వై పవర్ 1/2 అంటే విని ఎక్స్ వైలలో చెప్పాం. సో వి అయిపోయింది, మరి యూ కావాలి కదా, యూ కావాలి కాబట్టి దేర్ ఫోర్ ఇప్పుడు యూ ఈక్వల్ టు ఆల్రెడీ మనం వై ఇంటూ వి అనుకున్నాం కాబట్టి వై అలాగే పెట్టండి. వి అంటే ఎక్స్ పవర్ 1/2 బై వై పవర్ 1/2. సో దీన్ని వై పవర్ ఆ పైకి తీసుకెళ్తే 1 మైనస్ 1/2 అవుతుంది ఇంటూ ఎక్స్ పవర్ 1/2 ఆర్ వై పవర్ మైనస్ 1/2 ఎక్స్ పవర్ 1/2 ఏమవుతుందమ్మా, ప్లస్ఏ కరెక్టే కదా. 1 మైనస్ 1/2 అంటే 1/2 అవుతుంది, ఎక్స్ పవర్ 1/2 ఇది. సో ఇప్పుడు ఏం చేసాం, వి ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ xy, యూ ఆల్సో రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ xy. సో అయిపోయింది కాబట్టి నౌ యూ క్యాలిక్యులేట్ ద సెకండ్ వన్. సో దేర్ ఫోర్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ సెకండ్ వన్. ఇట్ ఈస్ డో ఆఫ్ u కామా v డివైడెడ్ బై డో ఆఫ్ x కామా y. ద డిటర్మినెంట్ ప్రాసెస్ ఫంక్షన్ని డెరివేటివ్ చేయాలి అంటే డో u బై డో x డో u బై డో y, ఇక్కడ డో v బై డో x డో v బై డో y. సో నౌ దిస్ ఇస్ ఈక్వల్ టు చెప్పండి డో u బై డో x, యూని x తోటి, యూని x తోటి, యూని x తోటి ఏమవుతుంది, యూని x తోటి అంటే u అంటే ఇది y పవర్ 1/2 x పవర్ 1/2 x తోటి చేస్తున్నాం కాబట్టి ఆ y పవర్ 1/2 పక్కకు పెట్టండి. x పవర్ 1/2 డెరివేటివ్ 1/2 x టు ది పవర్ 1/2 x power 1/2 మైనస్ 1/2 మైనస్ 1. డో యు వై డో వై, ఇప్పుడు యూని ఇప్పుడు వై తోటి చేయాలి, యూని వై తోటి చేయండి. యూని వై తోటి చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు అక్కడ ఎక్స్ పవర్ 1/2 కాన్స్టెంట్ అవుతుంది, వై తోటి చేసినప్పుడు 1/2 ఇది వై పవర్ 1/2 మైనస్ 1 కరెక్టేనా. ఇక్కడ డో వి బై డో ఎక్స్, డో వి బై డో ఎక్స్, డో వి బై డో ఎక్స్ ఏమవుతుంది, ఆ 1 డివైడెడ్ బై వై పవర్ 1/2 అది అలాగే ఉంటుంది, వై పవర్ 1/2 డో వి బై డో ఎక్స్ అన్నాం కదా. సో దీన్ని నేను కావాలంటే పైకి రాయనా మీకు ఇబ్బంది కాకుండా, వై పవర్ మైనస్ 1/2 ఉంటుంది, ఆ ఎక్స్ని డెరివేట్ చేస్తున్నారు కాబట్టి 1/2 ఎక్స్ పవర్ 1/2 మైనస్ 1 డో వి బై డో ఎక్స్. అలాగే డో వి బై డో వై, వీని వై తోటి చేయండి, వీని వై తోటి చేస్తే ఈ ఎక్స్ పవర్ 1/2 అలాగే ఉంటుంది. దీన్ని పైకి తీసుకొచ్చాను అనుకోండి వై పవర్ మైనస్ 1/2 కదా, అంటే మైనస్ 1/2 వై పవర్ మైనస్ 1/2 మైనస్ 1. అర్థమవుతుందా. అక్కడ మనం అక్కడ యూవీలు ఏం రాసామో చూడండి, దాన్ని మనం సింప్లిఫై చేస్తాం. శ్రావణి ఉన్నావా, కింద పడ్డావా. ఉన్నా సార్. అర్థమైందా మరి అది. అర్థమైంది సార్, చేస్తున్నా. ఓకే, ఇది 1/2 వై పవర్ 1/2 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1/2 అవుతుంది. ఇదేమవుతుంది 1/2 ఎక్స్ పవర్ 1/2 వై పవర్ మైనస్ 1/2. ఇదేమవుతుంది 1/2 వై పవర్ మైనస్ 1/2 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1/2 అండ్ దిస్ ఈస్ మైనస్ 1/2 ఎక్స్ పవర్ 1/2
y పవర్ ఏమవుతుందమ్మా -3/2 అవుతుంది. జస్ట్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ దట్ వాల్యూస్. ఇట్ ఈస్ ఈక్వల్ టు అంతకన్నా సింప్లిఫై చేయలేం కాబట్టి AD మైనస్ BC క్యాలిక్యులేషన్ చేయండి. డిటర్మినెంట్ -1/4 అవుతుంది. y పవర్ 1/2 x పవర్ -1/2 ఇంటూ x పవర్ 1/2 y పవర్ -3/2. ఇది AD -1/4 అవుతుంది. BC x పవర్ 1/2 y పవర్ -1/2 y పవర్ -1/2 x పవర్ -1/2. AD మైనస్ BC ఏమవుతుంది ఇప్పుడు -1/4 ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయమ్మా? బేసిస్ ఏమున్న దగ్గర యాడ్ చేసేయండి. x to the power of -1/2 ప్లస్ 1/2 అవుతుంది. y పవర్ 1/2 -3/2 ఇది ఒక దగ్గర రాశారు. -1/4 xలన్నీ ఒక దగ్గర రాయండి. 1/2 -1/2 y పవర్ -1/2 -1/2. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు -1/4. ఆ x పవర్ ఏమవుతుంది 0. x పవర్ 0 అంటే 1. ఇక మనకు మిగిలింది ఏంటి? y పవర్ 1/2 -3/2 అంటే LCM 2 ఉంది. సో 1 - 3 అంటే -2 -2/2 అంటే -1 అవుతుంది. అట్లాగే ఇక్కడ 1/4 ఇక్కడ మళ్ళీ x పవర్ 0 కాబట్టి ఇది 1 అవుతుంది. ఇది y పవర్ -1/2 -1/2 అంటే -1. సో ఫైనల్గా మనకి 1/4 y పవర్ -1 -1/4 y పవర్ -1 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి -2/4 y పవర్ -1 ఆర్ ఐ కెన్ రైట్ -1/2y అని రాసుకోవచ్చు. అవునా? -1/2y. దిస్ ఈజ్ ఈక్వల్ టు మనస్సుని అంతకుముందు మనం చేసిన జాకోబియన్లో యూవీలలో చెప్పాం కదా. అది ఇంతకుముందు ఏమొచ్చింది? -2u/v కదమ్మా. ఇది కూడా యూవీలలో రావాలి. అంటే మైనస్ ఈ 1/2 రాసేసి వైని ఏం రాయొచ్చో చెప్పండి. వై ఏమనుకున్నాం మనం? వై అంటే u/v అని ఉంది. సో దాంట్లో అక్కడ రాసేయండి u/v. లేదా దాన్ని సింప్లిఫై చేసి దీన్ని పైకి తీసుకెళ్ళాం అనుకోండి -v/2u అవుతుంది. ఇది మనకు. సో దేర్ ఫోర్ ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేయండి. డో ఆఫ్ x, y డివైడెడ్ బై డో ఆఫ్ u, v ఇంటూ డో ఆఫ్ u, v డివైడెడ్ బై డో ఆఫ్ x, y దట్ ఈస్ ఈక్వల్ టు అంతకుముందు ఏమొచ్చిందమ్మా -2u/v ఇంటూ ఇదేమొచ్చింది -v/2u. ఆన్సర్ ఏమవుతుంది? ఇది అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 1. వాడు ప్రూవ్ చేయమన్నది కూడా అదే కదా. అదే కదమ్మా. మీరు ఓన్గా చేశారా నేనే చేశాను? మరి మీరు చేశారా నేను చేశానా? మీరంతా యాక్టివ్గా ఉండట్లేదు. శ్రీనివాస్ సార్ క్లాస్ అని అంటే మొత్తం ప్రపంచం దద్దరిల్లాలి. మనం నడుస్తుంటే మొత్తం చుట్టుపక్కల దుమ్మంతా లేవాలి. సినిమా చూడట్లే పవన్ కళ్యాణ్ది? లేదా సినిమా ఉంది కదమ్మా, వాడు కారు నడుపుతుంటే మొత్తం చుట్టుపక్కల చెట్లనే లేచిపోతా ఉంటాయి. ఏం సినిమా మనస్సుని? సినిమాలు చూడవా? చూస్తా సార్. పవన్ కళ్యాణ్ ఇష్టం లేడా ఏంది? అట్లానే మరి ఎవరైనా అంటే కొడతారు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇష్టం లేడంటే. పవన్ కళ్యాణ్కి తెలియకుండా ఫ్యాన్స్ చాలా ఉంటాయి. అవునా రాజేశ్వరి? అమ్మాయి ఏటో పోయింది మళ్ళీ. ఇజ్ ఇట్ ఓకేనా? ఏంటి ఉన్నట్టుండి అందరు ఒకటేసారి కామ్ అవుతున్నారు. మీరు ఉన్నారా లేదా అన్న తెలియట్లేదు అసలు. సరే ప్రాబ్లం తీసుకోండి. ఇప్పుడు ఇంకా కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం. ఫైండ్ ద రిలేషన్
find the relation between u equal to x by y and v equal to x plus y divided by x minus y. ఇది ఒక వెరైటీగా కనబడుతున్నది. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, సింప్లీ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ యు అండ్ వి. రిలేషన్ అన్నారు కానీ జాకోబియనే ఫైండ్ అవుట్ చేయాలని రూల్ ఏం చెప్పలేదు వాళ్ళు అక్కడ. నార్మల్లీ జాకోబియన్ దట్ కెన్ బి యూజ్ టు ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ ద ఫంక్షన్స్. అవునా? అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్స్ మధ్యన మనం జాకోబియన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చెప్పండి అమ్మా. రాజేశ్వర్ వచ్చిందా? ఉన్నా సార్. ఒక్కసారి చెప్పు. మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఫంక్షన్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి చెప్పు. ఎట్లా తెలుస్తుంది అది? ఫంక్షన్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి? మళ్ళీ పోయింది. యూవి ఫంక్షన్స్ సార్. యూవి ఫంక్షన్స్. ఎందుకంటే యు అనేది ఎక్స్వైలలో చెప్పారు, వి కూడా ఎక్స్వైలలో చెప్పారు అని అంటే యు అండ్ వి ఆర్ ద ఫంక్షన్స్. వేరియబుల్స్ ఏంటంటే ఎక్స్వై అన్నట్టు అక్కడ. సో ఇప్పుడు దీనికి డైరెక్ట్గా జాకోబియన్ క్యాలిక్యులేషన్ చేయండి. సొల్యూషన్లో ఫర్ ద గివెన్ ఫంక్షన్స్ యు అండ్ వి అవి ఫంక్షన్స్, ద జాకోబియన్ రిలేషన్ అన్నారు కాబట్టి జాకోబియన్ ఈజ్ గివెన్ బై సో j ఈక్వల్ టు ఇట్ ఈస్ j ఆఫ్, ఎప్పుడైనా కానీ న్యూమరేటర్లో ఫంక్షన్స్ రాయాలి. ఇక్కడ ఫంక్షన్స్ ఏంటి? యువి. సో యువి వేరియబుల్స్ ఏంటి? xy. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఐ కెన్ రైట్ హియర్ ఇట్ ఈస్ డో ఆఫ్ దిస్ ఈజ్ uv divided by dou of xy. So how to calculate this? Determinant process. చెప్పండి అమ్మా. dou u by dou x, dou u by dou y, next dou v by dou x, dou v by dou y. So now this is equal to determinant. చెప్పండి dou u by dou x ఏంటి? What is dou u by dou x? ఫాస్ట్ గా 1 by y. 1 by y. 1 by y. dou u by dou y? dou u by dou y? Minus x by y square. Minus y square y. Minus x by y square. Dou v by dou x? dou v by dou x. అదో వెరైటీగా ఉన్నది కదా. మరి u by v రూల్ టైప్లో ఉంది. u by v రూల్ తెలుసు కదా, v ఇంటూ అంటే Yes, sir. x minus y ఇంటూ న్యూమరేటర్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వేరియబుల్. ఎక్స్ వేరియబుల్ తో డిఫరెన్షియేషన్ చేస్తే 1 అవుతుంది. మైనస్ న్యూమరేటర్ అట్లాగే రాయండి. డినామినేటర్ డెరివేటివ్ ఎక్స్ తోటే చేస్తున్నాం, Minus 1. ఎక్స్ తోటే 1 Okay, sir. డివైడెడ్ బై ఏమవుతుంది? డినామినేటర్ హోల్ స్క్వేర్ రాయాలి. x minus y whole square. ఐడియా ఉంది కదమ్మా. v ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ డివైడెడ్ బై వి స్క్వేర్ అన్నట్టు అది. అట్లాగే సెకండ్ దానికి రండి. డో వి బై డో వై, విని వై తోటి డెరివేటివ్ చేస్తున్నారు, మళ్ళీ అక్కడ యూ బై వి రూలే రాయండి. డినామినేటర్ ఫస్ట్ రాసి న్యూమరేటర్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై, వై తోటి చేస్తున్నారు 1 మైనస్ న్యూమరేటర్ యూ కెన్ కీప్ యాజ్ ఇట్ ఈస్, డినామినేటర్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై. ఇప్పుడు మనస్సుని అన్నట్టు ఇది -1 Minus 1. డివైడెడ్ బై ఏమవుతుంది ఇప్పుడు x minus y whole square. దిస్ ఈజ్ ఈక్వల్ టు, అది u బై v రూల్ నేను అప్లై చేశాను నేను. సో ఫస్ట్ సింప్లిఫై చేయండి. ఇది 1 by y అవుతుంది, ఇది -x by y స్క్వేర్ అవుతుంది, అండ్ దిస్ బికమ్స్ x minus y, సరే రాద్దాం ఒక్కసారి, x minus y మైనస్ x plus y అవుతుంది, డివైడెడ్ బై x minus y హోల్ స్క్వేర్, అండ్ దిస్ ఈజ్ x minus y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది x plus y డివైడెడ్ బై x minus y హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు
ఏమవుతుందో చూడండి. ఫస్ట్ సింప్లిఫై చేసిన తర్వాత మనం డిటర్మినెంట్ వస్తాం. సో దిస్ బికమ్స్ 1/y మైనస్ x/y స్క్వేర్, అండ్ ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ పోతుంది, అంతే కదమ్మా. సో ఏం మిగిలింది, Yes, sir. మైనస్ 2y Minus బై 2y. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ మిగిలింది. సెకండ్ దాంట్లో మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అవుతుంది. అక్కడ ఏం మిగిలింది, 2x డివైడెడ్ బై 2x by ఎక్స్ మైనస్ వై x హోల్. minus y whole square. ఇది ఇప్పుడు డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చేయండి. ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ డైరెక్ట్గానే మల్టిప్లై చేస్తా. ఏ ఇంటూ డి వాల్యూ అంటే 2x మైనస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, ఏడి మైనస్ అంటే ఆల్రెడీ రెండిట్లలో మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ మైనసే అవుతుంది, ఎక్స్ బై వై స్క్వేర్ ఇంటూ 2y బై ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, ఏడి మైనస్ బీసీ. సో ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయా, సరే సింప్లిఫై చేయండి. ఏమన్నా సరే ఏమవుతుందమ్మా, 2x డివైడెడ్ బై వై ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, ఇది మైనస్ ఒక వై క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఒక వై పోతుంది, 2x డివైడెడ్ బై డినామినేటర్లో వై ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఏంటి ఆన్సర్ ఇప్పుడు, 0. 0. మనస్సుని జాకోబియన్ 0 వస్తే ఏం చెప్తుందా, నా కంక్లూజన్ ఏంటి, డిపెండెంట్ సార్. సో 0 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ అక్కడ ఒక స్టేట్మెంట్ రాయండి, దేర్ ఫోర్ ద గివెన్ ఫంక్షన్స్, దేర్ ఫోర్ ద గివెన్ ఫంక్షన్స్ ఆర్ డిపెండెంట్. ఎప్పుడైనా డిపెండెంట్ ఉంటేనే రిలేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. రిలేషన్ అంటే ఏమి ఇచ్చారు, అక్కడ యూ ఇచ్చారు, వి ఇచ్చారు కదా, ఆ రెండింటికి ఏం చేస్తే మనకు కండిషన్ వస్తుంది అన్నది కావాలి. చూద్దాం, అది రిలేషన్ కావాలంటే నెక్స్ట్ లైన్లో ద రిలేషన్ ఈజ్ గివెన్ బై, ఒక్కసారి మనకి ఏమి ఇచ్చారు, వాట్ దే హ్యావ్ గివెన్, u ఈక్వల్ టు ఎక్స్ బై వై అని ఉంది, ఇది ఫస్ట్ ఈక్వేషను. v ఈక్వల్ టు ఏంటమ్మా, ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై X plus y by ఎక్స్ మైనస్ వై, అంతే కదా, ఆ రెండు. ఇప్పుడు ఏం చేయాలన్నది చూద్దాం. మనకి ఓన్లీ ఫంక్షన్సే కనబడాలి, మళ్ళీ వేరియబుల్స్ కనబడకూడదు. ఈ రెండింటిని యూజ్ చేసుకుంటూ మనకి వేరియబుల్స్ కనబడకుంటూ ఉండాలి, ఓన్లీ ఫంక్షన్సే కనబడాలి. ఫంక్షన్ రిప్రజెంటెడ్ ఇన్ ఫంక్షన్స్ అట్లా రావాలి. ఒక్కసారి నేను ఎలా చేస్తానో చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఒక్కటి ఎంతవరకు చేయలేదు కాబట్టి సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటున్నా. v ఈక్వల్ టు ఏం లేదు, దీంట్లోంచి నేను ఏం చేస్తా అంటే ఏదైనా ఒకటి కామన్ తీసేయండి. సపోజ్ నేను ఎక్స్ని కామన్ తీస్తే ఏమవుతుంది, 1 ప్లస్ వై బై ఎక్స్ అవుతుంది. ఈక్వేషన్ 1లో మనకి ఎక్స్ బై వై అని ఉంది కాబట్టి వైనే కామన్ తీస్తా. వైని కామన్ తీస్తే ఏమవుతుంది, ఎక్స్ బై వై ప్లస్ 1 అవుతుంది. డినామినేటర్లో కూడా వైనే కామన్ తీయండి, ఎక్స్ బై వై మైనస్ 1 అవుతుంది, అవునా. జస్ట్ కామన్ తీసాను నేను, ఈ వై వై క్యాన్సిల్ అవుతుంది. ఏమవుతుంది మనకి, ఎక్స్ బై వైని నేను ఏమని రాయొచ్చు, యూ అని రాయొచ్చు, అంటే యూ ప్లస్ 1, డినామినేటర్లో యూ మైనస్ 1. u. దిస్ ఈస్ ఫ్రమ్ ద U minus ఈక్వేషన్ నెంబర్ 1. లాస్ట్కి ఆన్సర్ ఏమొచ్చింది చూడండి, v ఈక్వల్ టు యూ ప్లస్ 1 డివైడెడ్ బై యూ మైనస్ 1. అంటే ఒక ఫంక్షన్ని మళ్ళీ ఇంకొక ఫంక్షన్ తోటి రిప్రజెంట్ చేస్తే దట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ద ఫంక్షన్స్ అన్నట్టు. యూ షుడ్ నాట్ గెట్ అగైన్ వేరియబుల్స్, దట్ ఈస్ అవర్ మోటో అన్నట్టు. అంటే మనకి ఇచ్చిన దాన్ని ఏం చేస్తే, దీనికి సెపరేట్ ప్రొసీజర్ అనేది ఏమీ ఉండదు. ఏం చేస్తే యూని వీలల్లో రాస్తాం, లేకపోతే వీని యూలలో రాస్తాం, అదొక్కటి బాగా గుర్తుపెట్టుకొని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రొసీజర్ అన్నట్టు. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ప్రొసీజర్, యూ నీడ్ టు ఐడెంటిఫై ఇట్. ఎప్పుడైనా ఇది డిపెండెంట్ అయితేనే ఇలాంటి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్ ఉందనుకోండి, నథింగ్ టు వరీ, యూ కెన్ లీవ్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా, రాసేయండి మీరు.
ఇవి ఇట్లాంటివి కూడా అడుగుతారు ఎగ్జామినేషన్లో. అది డిపెండెంట్ అయినప్పుడు వాటి మధ్యన రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. నా మనోడు అడిగాడు 514 రూల్ నంబర్ 551. సార్ నిన్న అడిగింది నువ్వేనా? రిలేషన్ ఎట్లా, కండిషన్ ఎట్లా వస్తుంది అన్నది 22 522 అడిగాడా? ఫైవ్ 14 సార్. 514 అడిగాడు కానీ లేడు కదా ఇవాళ. 514 లేడు అసలు, హ్యాండ్ రైజ్ చేయలేదు. ఓకే సరే, ఇది రాసారా? ఏం లేదు, డిపెండెంట్ కనుక వస్తే, డిపెండెంట్ వచ్చినప్పుడు యూ ట్రై టు ఫైండ్ అవుట్ వన్ టైప్ ఆఫ్ రిలేషన్. అదొక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు అట్లా వచ్చేటట్టుగా చూడండి. ఇంకో 2-3 ప్రాబ్లం చేస్తే వాటి మీద మీకు ఐడియా వస్తుంది. Shall I move to the next one now? ఎస్ సార్. ఏంటి ఎవరు మాట్లాడట్లేదు మరి? అందరు ఒకటేసారి సైలెంట్ అయ్యారు. అర్థమవుతున్నాయమ్మా చెప్పేటివి? ఎవరు మాట్లాడింది? రాజేశ్వరి. ఏమైంది మరి? మధ్యలో కామ్ అవుతున్నావు మరి? షో దట్ u ఈక్వల్ టు xy plus yz plus zx, v equal to x square plus y square plus z square, and w equal to x plus y plus z are functionally dependent and find its relation. ఇప్పుడు మా ఓనర్ మాకు ఆన్సర్ చేసి ఇస్తారు. నా ఓనర్ ఉన్నారా? చేస్తావా ఇప్పుడు? ఏమడుగుతున్నారు చెప్పు ఫస్ట్. అక్కడ UVW they have given are functionally dependent. What is the meaning of functionally dependent? మనం జాకోబియన్ క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ 0 రావాలి, అంటే డిపెండెంట్ అవుతుంది. అప్పుడు డిపెండెంట్ అయిన తర్వాత రిలేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి. అవును శ్రావణి, ఒక్కసారి నాకు ఆన్సర్ చెప్పమ్మా. ఇయర్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ అండ్ వాట్ ఆర్ ద వేరియబుల్స్? Functions u, w, variables y, z. ఓకే, ఎందుకంటే u, v, w all are represented in terms of x, y, z. కాబట్టి u, v, w are functions and x, y, z are nothing but variables. సో అది మెయిన్. సో సొల్యూషన్ లో for the given functions u, v, w, the Jacobian is given by, so you are directly calculating j equal to, that you can write j of numerator lo functions రాయాలి u, v, w, denominator lo variables x, y, z, or this is dou of u, v, w divided by dou of x, y, z. So you are writing its determinant. ఎట్లా రాస్తారు డిటర్మినెంట్ చెప్పండి? dou u by dou x, dou u by dou y, dou u by dou z. అట్లాగే dou v by dou x, dou v by dou y, dou v by dou z. అట్లాగే dou w by dou x,
dou w by dou y, dou w by dou z. 3 by 3 అన్నట్టు. Now this is equal to చెప్పండి అమ్మా dou u by dou x. యూని x తోటి డెరివేటివ్ చేయాలి. యూని x తోటి డెరివేటివ్ చేయాలి అంటే యూని x తోటి అంటే y ప్లస్ z, రైట్ వెంకటరెడ్డి? ఓకే. dou u by dou y, dou u by dou y, dou u by dou y, x plus z, right? Plus dou u Z. by dou z, y plus x. 2x plus 2z. dou u by dou z అంటే y ప్లస్ z తోటి చేస్తున్నాం. Plus. y ప్లస్ x అంటామా? కరెక్టేనా? y ప్లస్ Yes, x. sir. dou v by dou x చెప్పండి. dou v by dou x 2x plus 2z. 2x. ఇది dou v by dou y 2y, dou v by dou z 2z, dou w by dou x 1 dou w by dou y 1 అన్ని 1 సార్. ఓకే, రైట్. 1. ఇది ఇక దాన్ని మనం సింప్లిఫై చేయలేం కాబట్టి దానికి డిటర్మినెంట్ రావాలి. సో 3 by 3 కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు, మళ్ళీ కొంచెం జాగ్రత్తగా చూడండి, y ప్లస్ జెడ్ ఫస్ట్ తీసుకున్న ఏడి మైనస్ బీసీ రాయాలి. అంటే 2y మైనస్ 2z మైనస్ ఆఫ్ సెకండ్ది ఎక్స్ ప్లస్ జెడ్ రాస్తాం. ఆ రో కాలం ఎలిమినేషన్ చేస్తే ఏడి మైనస్ బీసీ అంటే 2x మైనస్ 2z. దాని తర్వాత ప్లస్ y ప్లస్ ఎక్స్ అవుతుంది, ఏడి మైనస్ బీసీ అంటే 2x మైనస్ 2y. కరెక్టేనా నేను రాసింది? సార్ ఓకే, ఇక ఇప్పుడు Yes, దీన్ని sir. మల్టిప్లై చేద్దాం దేని దానికి. అంతకంటే మనం ఏం చేయలేం కాబట్టి 2y స్క్వేర్ మైనస్ 2yz, అట్లాగే ప్లస్ 2yz మైనస్ 2z స్క్వేర్ డైరెక్ట్గా, మైనస్ 2x స్క్వేర్ అది మైనస్ అవుతుంది, ప్లస్ 2xz, దాని తర్వాత మైనస్ అవుతుంది, అది ప్లస్ అవుతుంది 2xz. కాదు, కరెక్టేనా? మైనస్ అని అంటే మళ్ళీ ప్లస్ 2z స్క్వేర్. కరెక్టేనా చూడండి ఒకసారి. మైనస్ 2x స్క్వేర్ మైనస్ అంటే 2 ముందు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది ఇది. దాని తర్వాత మైనస్ 2xz ఇక్కడ రాయాలి. ఇది మైనస్ కదా, మైనస్ 2xz అది ప్లస్ 2z స్క్వేర్. నెక్స్ట్ది ప్లస్ 2xy మైనస్ 2y స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 2xy. కరెక్టేనా? ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చెప్పండి. Minus 2yz square plus minus 2y 2y square. అమ్మా ఏం క్యాన్సిల్ అవుతున్నాయి? 2y స్క్వేర్ అంటే ఇంకెక్కడ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్, 2z స్క్వేర్ 2z అన్ని స్క్వేర్, క్యాన్సిల్ అవుతున్నాయి సార్. 2x స్క్వేర్ 2x అన్ని పోతానే, 2yz 0, 2yz. sir. ఓకే, అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి, రైట్. ఓకే, ఫైనల్ ఆన్సర్ ఇస్ 0. ఆన్సర్ 0 వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? డిపెండ్ అని అన్నాక 0 అవుతుంది కదా సార్, మళ్ళీ క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే కొన్నిసార్లు మనని టెస్ట్ చేయడానికి అది డిపెండెంట్ అని వాడు అంటాడు, అది ఒక్కొక్కసారి కాకపోవచ్చు. అందుకని మనం ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పి రాయొచ్చు అన్నట్టు. అట్లా తొందరపడి డిపెండెంట్ అని టకటక చేసుకుంటూ వెళ్ళొద్దు. ఇప్పుడు మనం ఎక్కడైనా రోడ్డు మీద నుంచి పోతున్నాం, వాడు ఎవడో కనబడ్డాడు అని చెప్పేసి డైరెక్ట్ పోయి మనం మాట్లాడతామా? వాడు ముందు మనిషా కాదని ముందు చెక్ చేస్తాం. అక్కడ దయ్యాలు కూడా తిరుగుతూ ఉంటాయి కదా, అందుకని జాగ్రత్తగా ముందు వాడు అడిగినా కానీ ఒకసారి చెక్ చేసి పర్ఫెక్ట్గా చెప్పొచ్చు అన్నట్టు. ఇప్పుడు therefore the given functions are dependent. ఇప్పుడు చెప్పొచ్చు. ఇప్పుడు ఇది అయినాక సో ద రిలేషన్, ఇక్కడ అసలు ప్రాబ్లం ఉంటుంది. ద రిలేషన్ బిట్వీన్ ద ఫంక్షన్స్
between the functions is given by, ముందు మనకి ఏమి ఇచ్చారో రాయండి, దాన్ని బట్టి తెలుస్తుంది. is given by ఏమి ఇచ్చారమ్మా మనకి? u equal to given u equal to xy plus yz plus zx, ఇది 1. నెక్స్ట్ v ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్, ఇది 2. ఇంకొకటి w ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ z, ఇది 3. ఇప్పుడు ఆలోచన చేయండి, మీ బుర్రలకు మెదడు ఒకసారి ఏం చేస్తామని. సార్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకోవచ్చు కదా సార్? మనకు ఒక ఫార్ములా ఉంది, a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్కి ఒక ఫార్ములా రాయొచ్చు. అంటే దేన్ని స్క్వేర్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు దేన్ని స్క్వేర్ చేయాలి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. అంటే x plus y plus z whole square. ఓకే, ఫ్రమ్ 3 థర్డ్ ఈక్వేషన్ నేను ఏం చేస్తానంటే కన్సిడర్ w స్క్వేర్ ఈక్వల్ టు x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. అసలు దీని ఫార్ములా ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ plus z square plus Plus 2x y square plus xy z square plus 2xy plus 2yz plus 2zx. 2zx. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ని నేను ఏమని రాసుకోవచ్చు అంటే వి అని రాసుకోవచ్చు, అవునా? ప్లస్ మరి ఇక్కడ 2xy 2yz 2zx అని అంటే 2 కామన్ తీస్తా నేను. 2 కామన్ తీస్తే 2u అని రాస్తా. 2 కరెక్టే కదా? స్టెప్ ఏమైనా రాస్తా అంటే అది రాయండి, ఇంకో స్టెప్ రాస్తా అంటే రాసుకోవచ్చు అమ్మ. అంటే దీన్ని ఏమని రాస్తామంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని చెప్పి ప్లస్ 2 కామన్ తీస్తే xy ప్లస్ yz ప్లస్ zx అవుతుంది. సో మనకి ఇచ్చిన దాని ప్రకారంగా అవి రాసేయచ్చు. సో అవర్ రిలేషన్ ఈజ్ w స్క్వేర్ ఈక్వల్ టు v ప్లస్ 2u. అది మనమే ఆలోచన చేయాలి ఇక, తప్పదు. ఓకేనా? నేను ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇవ్వనా మీకు? ఫైండ్ అవుట్ చేస్తారా ఏదన్నా? yes sir. Yes, Sir. హోంవర్క్ sir. prove that u equal to x square minus y square by x square plus y square and v equal to 2xy by x square plus y square are functionally డిపెండెంట్. అది ప్రూవ్ చేయమంటున్నాడు బాబు. డైరెక్ట్గా అది ఎట్లాగో ఫంక్షనల్గా ఉంది కదా అని అనుకోవద్దు, అది డిపెండెంట్ అని చేసి అండ్ ఫైండ్ ఇట్స్ రిలేషన్. అది డిపెండెంట్ అయితేనే రిలేషన్ వస్తుంది, డిపెండెంట్ కాకపోతే రిలేషన్ ఉండదు కదా. జాకోబియన్ క్యాలిక్యులేషన్ చేయండి. ఇక్కడ ఫంక్షన్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి అనేది ముందు కావాలి. ఏంటి ఫంక్షన్స్ ఇక్కడ? q and v. q comma అండ్ వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ xy. సో మనకి జాకోబియన్ కనుక్కోండి 0 అవుతుంది. వచ్చిన తర్వాత ఈ రెండింటిని యూజ్ చేసుకుంటూ ఏం చేస్తే మనకి వన్ ఫంక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ అనదర్ ఫంక్షన్, అదొక్కటి జాగ్రత్తగా చూడండి. మామూలుగా చెప్పండి, మీకు ఏమైనా ఐడియా వస్తుందా? u ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని ఇచ్చారు. v 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. రెండింటికి డినామినేటర్లు సేమ్ ఉన్నాయి, ఒక న్యూమరేటరే డిఫరెంట్గా కనబడుతుంది. అక్కడ u ఈక్వల్ టు v అనడానికి లేదు. దానికి దీనికి తేడా ఏముంది చెప్పండి? న్యూమరేటర్లో కొంచెం వెరైటీ కనబడుతుంది. ఏమైనా ఐడియా వస్తుందా? ఆలోచన చేసి చెప్తారా నాకు? క్లూ ఏమన్నా ఇవ్వమంటారా ఏమ్మా? క్లూ ఇవ్వాలా అవసరం లేదా? సరే చేస్తాం సార్. చేస్తావా? సరే చేసి